అంటే రాజకీయ నాయకుడిని ఎంచుకునేది ఎందుకు సార్ మీ ప్రకారం? ఆ రోజుకి ఎంచుకున్నారా అన్నది మీరు ప్రశ్న అడిగితే బాగుంటుంది. విజయవాడలో ఫ్లడ్స్ రావడం జరిగింది. గేట్స్ ఎత్తివేత అనేది చంద్రబాబు నాయుడు గారే ఫోన్ చేసి చెప్పడం వల్ల గేట్ ఎత్తివేయడం జరిగింది. సార్ మీ ఇల్లుకే ప్రమాదం ఉంది సార్, మీరు కలెక్టర్ ఆఫీస్లో ఉండాలన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఒకటి ఆలోచించాలి కదా, ఏమైపోయి ఉంటుందన్న యాంగ్జైటీ క్యూరియాసిటీలో బుర్ర స్ట్రక్ అవుతుంది. ఏంటండి ఎక్కడో రాగాలి కదా, గెలిచారు విజయోత్సవంలో ఆనందం. అరే మమ్మల్ని ఇన్నాళ్ళు ఇచ్చేసారా, మేము మొగానోరా 124 గెలిచాం. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక వార్త చెప్పారు, జగన్ కాలనీ ఏదైతే ఉన్నదో అది మొత్తం ఇల్లులు కట్టియడం జరిగిందని చెప్తుంది. దీనికి మీరు ఏమంటారు? హైడ్రో తీసుకెళ్ళి వీలైతే వేసేయమని. ఈ ప్రభుత్వం ఎప్పుడో రామారావు గారు ఇచ్చిన దాన్ని పరిరక్షించే కార్యక్రమానికి పక్కలాంటి పెట్టాడు అనుకోండి హైడ్రా అని. దీనికి అందరినీ మాట ఇప్పుడు నేనైతే అప్పటి నుంచి చూసినాను అనుకోండి. ఎగ్జాంపుల్ వాట్ రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్ రైట్ అని చెప్తాను. ఎందుకు డౌన్ అయిపోయింది పార్టీ? 11 సీట్లతోనే జీర్ణించుకోలేకపోతుందా, భయపడుతున్నదా? 175కి 175 అనుకున్న వాళ్ళు 11కి పెట్టి ఎవరికైనా మనోభావాలు. 175కి 175, 175కు 175 స్థానాలు మన టార్గెట్. సిద్ధమేనా? షర్మిల గారు అనే ఆమె ఎందుకు శత్రువుగా మారింది జగన్ గారికి? ఒక్కొక్కసారి ఏంటంటే డామినేషన్స్ కొంతమందికే వస్తుంది. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి టువర్డ్స్ షర్మిలమ్మ, ఎవరు ఆవిడకి రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అన్న ఎంటిటీ తప్ప ఇంకేమీ లేదు. సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి మన కంప్లైంట్స్ కూడా రాకపోవడం జరిగింది, అంటే సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. దీని మీద మీరు ఏమంటారు? ఆబ్వియస్ గా అతను వెళ్ళకపోవడం అనేది రాజకీయ పరిపక్వత. లోకేష్ గారు రెడ్ బుక్ పాలన అని చెప్పారు, రెడ్ బుక్ లో ఉన్నదా అని అనుకుంటున్నారు. రెడ్ బుక్ పాలన మీద మీరు ఏమంటారు? ఊరో ఏదో చెప్పి ఎలక్షన్స్ దాకా రెడ్ బుక్ పాలనలో జరిపేస్తారు. గతంలో